రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి మన యొక్క వాక్య పట్టణాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40, 41, 42 ఈ 3 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మార్చి చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము చివరి 3 వచనాలు అనగా 40, 42, 41, 42 ఈ 3 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఇప్పటికే ఈ 5వ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ సమయంలో ఇక ఈ 5వ అధ్యాయాన్ని ముగించే ముందుగా మరి ఈ రోజున దేవుడు ఈ విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఆయన మరి గమాలేలు ఆయన చెప్పారు, మీరు ఆ మనుషుల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఇది మనుషుని వల్ల జరిగిందంటారా? ఒకవేళ మనుషుని వల్ల జరిగింది అయితే దానివల్ల నిజంగా వారు నాశనం అవుతారు. లేదు ఇది దేవుని వల్ల జరిగింది అయితే సరే, ఇది దేవుని వల్ల జరిగినది అంటే ఆ పనిని ఎవరు ఆపలేరు అనే విషయాల్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. సరే, ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, అప్పుడు వీళ్ళు ఏమి చేయాలని ఆలోచన చేశారు. ఎవరు? అక్కడున్న సభలో ఉన్న వారందరూ కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మనుషుల జోలికా వెళ్ళొద్దంటున్నాడు. అలాగని వదిలేస్తేనా వారు ఇంకా ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? అయితే ఓ పని చేద్దాం, ఆ మనుషుల్ని పిలిపిద్దామని అపోస్తుల్ని పిలిపించారు. పిలిపించి వారికి ఏం చెప్తున్నారంటే, వారిని కొట్టారు, వారికి గట్టిగా ఆజ్ఞాపించారు, మరలా ఇంకా యేసు ప్రభు నామమును బట్టి మీరు ఎక్కడైనా సరే బోధిస్తే దాని వలన మీరు చాలా ఇంకా ఇబ్బంది పడతారు, ఇంకా కఠినంగా మిమ్మల్ని హింసిస్తాం. కాబట్టి ఇంకో ఆ నామమును బట్టి ఇంకెక్కడనూ కూడా మీరు బోధించకూడదు అని వారికి ఎంతో ఖండితముగా ఆజ్ఞాపించారు. మరి ఇలాంటి ఆజ్ఞాపించబడినప్పుడు వీరేం చేశారు అంటే దుఃఖపడలేదు, బాధపడలేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 41వ వచనంలో చెప్తున్నాడు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. యేసుప్రభువుని నమ్ముకుంటే మనకేమీ ఘనత కలగదు. యేసుప్రభువుని నమ్ముకుంటే లోకంలో మనకేమీ మరి పేరు ప్రఖ్యాతులు ఏమీ కలగవండి. యేసుప్రభువుని నమ్ముకోవడం వల్ల మన స్థాయిని లోకం తగ్గిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, ఎక్కడికి నిలవనుకోండి, ఒకవేళ యేసుప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పగానే చాలా చిన్నతనంగా చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే అందులో ఏముందో తెలియదు. వాళ్ళు అంటారు, యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా లేని వాళ్ళు, తక్కువ కులస్తులే దేవుణ్ణి నమ్ముకుంటారు అనే ఒక అవగాహన వాళ్ళకి వచ్చింది. అందుకనే యేసుప్రభువుని నమ్ముకునే వాళ్ళందరూ కూడా బేదలైన వాళ్ళు కానీ, మరి ఏమీ లేని వారు కానీ, పేదలైన వారు కానీ వీళ్ళు మాత్రమే యేసుప్రభువుని నమ్ముతారు. డబ్బున్న వాళ్ళు, అధికారము కలిగిన వారు, లేక లోక సంబంధంగా ఎక్కువ మరి కులములో జన్మించిన వారు యేసుప్రభువుని నమ్మడానికి ఇష్టపడరు. ఒకవేళ నమ్మితే లోకం వారిని ఏం చేస్తుంది అంటే వాళ్ళ స్థాయిని తగ్గించగలుగుతుంది. వాళ్ళు ఏదో నేరము చేసినట్టు, వారు ఏదో పరాయి మతాన్ని స్వీకరించి అసలు ఆయన దేవుడే కానట్టు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ లోకం ఎంతో నీచంగా చూస్తుంది. కానీ
దేవుని ప్రజలు అలాగ నీచంగా చూడడమే వీరికి ఆశీర్వాదము. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మనం యేసు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఎన్ని శ్రమల గుండా, బాధల గుండా, ఇబ్బందుల గుండా, అవమానాల గుండా, తిరస్కారాల గుండా మనం వెళుతూ ఉంటామో ఇవే మనకు ఆశీర్వాదం అండి. ఇదే మనకు ఆశీర్వాదం. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఈ అవమానాన్ని, ఈ తిరస్కారాలని, ఈ నిందలను లేక ఇలాంటి బాధలను అనుభవించడానికి వారు ఏమాత్రము కూడా వెనుకాడేవారు మాత్రం కాదు. యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఎంత హింసించినప్పటికీ కూడా హింసించబడ్డానికి వారు ఇష్టపడతారేమో కానీ వారెప్పుడూ కూడా మరి హింస నుండి తప్పించబడ్డానికి వారు ఇష్టపడేవారు కాదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులుగా ఎంచబడినందున. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, అవమానమును భరించడానికి, నిందలను భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం చివరి దినాల్లో కంటే యేసుప్రభు యొక్క రాకడకు బహు సమీపంలోకి వచ్చాం. ఈనాడు యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరికీ ఎదురవుతున్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, చాలా కఠినమైన పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి ఎటువైపు నుంచి అయినా సరే అన్ని వైపుల నుంచి కూడా సాతానుడి వీరి ద్వారాన్ని మూసి వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ వీరిని ఎంతగానో శ్రమల పాలు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనకి నేర్పించేది ఏంటి అంటే, మన శ్రమల నుండి, మన బాధల్లో నుండి ఆయన మనల్ని విడిపించగలిగిన వాడు, మనల్ని కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ నామము కొరకు, యేసు ప్రభువారి కొరకు అవమానాన్ని లేక తిరస్కారాలని భరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ రోజున యేసు ప్రభువారు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నా కొరకు నువ్వు ఎలాంటి అవమానమునైనా భరించగలుగుతావా? నీ కొరకు నేనెంతో అవమానాన్ని భరించిన వాడిని, నేనెంతో శ్రమను భరించిన వాడిని, నీ కొరకు నా ప్రాణాన్నే త్యాగం చేసిన వాడిని, నీ కొరకు నా ప్రాణాన్నే త్యాగం చేసిన వాడిని. అలాంటి నేను ఈ రోజున నా కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నా కొరకు నువ్వు అనుభవించేదేంటి? నా కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? కాబట్టి రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారి కొరకు ఆనాడు అపోస్తులైన వారు, యేసు ప్రభువారిని నమ్ముకున్నవారు అవమానాలనే కాదు, నిందలనే కాదు, తిరస్కారాలనే కాదు, యేసు ప్రభువారి కొరకు అనేకమైన దెబ్బలను, అనేకమైన మరి శ్రమలను వారు అనుభవించడమే కాక దేవుని కొరకు మరణించడానికి కూడా ఇష్టపడిన వారు. అందుకని వాళ్ళు అంటారు, ఆ దినాలలో దేవుని యొక్క ప్రజల్ని ఎంత క్రూరంగా చంపేవారు. యేసు ప్రభువారిని నమ్ముకున్న వారిని లోకం ఎప్పుడు కూడా అంత సులువుగా వదిలిపెట్టలేదండి. నిజంగా మీరు చరిత్ర చూస్తే కొన్ని లక్షల కోట్ల మంది క్రైస్తవులను ఆది నుండి ఈ లోకం చంపుతూనే ఉంది. మరి ఏం చేస్తున్నాడు దేవుడు? మన దేవుడు అంత చేతకానివాడా? మన దేవుడు ఏమి చెయ్యలేడా? తన ప్రజలకి ఇంత అవమానము, ఇంత నింద, ఇంత శ్రమ, ఇంత కష్టాల వల్ల కలుగుతున్నప్పుడు ఎందుకు దేవుడు వారిని వదిలిపెడుతున్నాడు? దేవుడికి తెలుసు. ఎందుకో తెలుసా? నా ప్రజల్ని ఎవరైనా బాధ పెడితే, బాధ పెడేది వాళ్ళ కాదు, బాధ పెట్టేవారు బాధపడతారు. మీ అందరికీ తెలుసు, ఎవరైనా తప్పు చేయని ఒక వ్యక్తిని కానీ బాధించినా, నీతిమంతుణ్ణి హింసించినా దాని ప్రతిఫలాన్ని తప్పక అనుభవించవలసిందే. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, మనం చేసే ప్రతి దానికి శిక్ష అనుభవించాలి. అది భూమి మీద నన్ను అడిగితే 10% కూడా మనం అనుభవించం. మనం చనిపోయిన తర్వాత మాత్రమే మనం చేసే ప్రతిదానికి శిక్ష ఎంత అధికముగా ఉంటుందో, ఆ శిక్షను ఎంత అధికముగా మనం భరించవలసిన వారు ఉంటామో. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, యేసుక్రీస్తు కొరకు, అంటే ఆ నామమును, అంటే యేసు ప్రభువారి కొరకు అవమానమును కూడా మనం భరించడానికి సిద్ధముగా ఉండాలా. ఒక అవమానమేనా? లేదండి, ఎలాంటి నిందనైనా,
ఎలాంటి అవమానాన్నైనా, ఎలాంటి తిరస్కారాన్నైనా అనుభవించాలి. బైబిల్ గ్రంథంలో మేము కుటుంబముగా బైబిల్ చదువుతున్నప్పుడు సంఖ్యాకాండములో 14-15 అధ్యాయాల్లో మేము చదువుతున్నప్పుడు అక్కడ మోషే అహరోనులకు విరోధముగా సనగడం ప్రారంభించారు. వాళ్ళెంత అవమానపరిచారో, వాళ్ళెంతగా నీచంగా చూశారో. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలు నేను మిమ్మల్ని ఎన్నుకుంటే వీరు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? సరే, మీరు సమాజం నుండి వెలుపలకు పొండి, ఈ మనుషులందరినీ కూడా చంపేస్తాను అన్నప్పుడు మోషే వారి పక్షంగా సాగిలిపడి, వద్దు తండ్రి, వారేదో తెలియక మాట్లాడారని నువ్వు అలా చేస్తే వాళ్ళు నాశనమైపోరా, వద్దు, వాళ్ళ పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నానని మోషే క్షమాపణ అడిగినప్పుడు అయినా దేవుడు ఒప్పుకోలేదు. ఇలాగ నేను వదిలేస్తే ఈ భయం అనేది వెళ్ళకపోతుంది. నేను ఏర్పరచుకున్న మిమ్మలను మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నేనేం చేయాలంటే దాని మీద తగిన చర్య నేను తీసుకోవాలి. కాబట్టి ఓ పంచేయి, ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరినీ కూడా రేపు దేవుని యొక్క మందిరంలోనికి రమ్మని చెప్పు. సమాజంలోనికి రమ్మను. వారి పెద్దలు 270 మంది సభకులు, దీనికి వ్యతిరేకంగా పోగైన కోరహు, అబీరాను, దాతాను, హోను, అతనితో సమాజం అంతా కూడా రేపు నా మందిరంలోనికి వచ్చి నా మందిరములో నా ఎదుట వారు ధూపం వేయమను. వారు అంటున్నారు కదా, ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే, మీరేనా మా మీద అధికారం చేసేది? మేం కాదా? అంటే మేము ఆ తండ్రి వల్ల పుట్టిన వారం కాదా? ఆ యాకోబు యొక్క సంతానంలో 12 మందిలో మేమొక్కరము కాదా? మరి మమ్మల్ని ఎందుకు మీరు ఎలా చూస్తున్నారు? మీరే ఎందుకు ఇలాంటి అధికారం తీసుకుంటున్నారు అని వారికి వ్యతిరేకంగా సనిగినప్పుడు, సరే, వారు కూడా నాకు యాజకత్వం చేయాలనుకుంటున్నారు, వారు కూడా నాకు మరి పరిశుద్ధులని చెప్తున్నారు కదా, రేపు రమ్మని చెప్పు అన్నప్పుడు 250 మంది సభకులు తమ బంగారు ధూపార్తులను తీసుకొని దేవుని యొక్క మందిరంలో ధూపం వేయడానికి వచ్చారు. ఎప్పుడైతే వీరు దేవుని యొక్క మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళారో 250 మందిని కూడా ఆకాశం అగ్ని దిగి వచ్చి వారిని కాల్చి చంపేసింది, బూడిద చేసింది. అప్పుడు చెప్పాడు, మోషే, వీళ్ళతోటే అయిపోలేదు, వీళ్ళని ప్రేరేపించిన వారు ఉన్నారు కదా, అబీరాను, దాతాను, కోరహు, హోను, వారిని, వారి భార్యలను, వారి పిల్లలను, వారు సంపాదించిన యావదాస్తులంతటినీ కూడా అందరిలాంటి చావు రాదు వీళ్ళకి. ఒకవేళ అందరిలాంటి మరణమే కానీ వీళ్ళకి వస్తే నేను దేవుడినే కాదు, అందరిలాంటి చావు రాదు. వీళ్ళకి ఎలాంటి చావు ఉంటుందంటే భూమి నోరు తెరిచి వారిని మింగేస్తుంది, వారి యావదాస్తిని మింగేస్తుంది. కాబట్టి సమాజాన్ని వారి మధ్య నుంచి దూరం పొమ్మని చెప్పు అన్నాడు. సరే, మోషే చెప్పాడు, వీళ్ళ 4 కుటుంబం దగ్గర నుంచి మీరు అందరూ కూడా దూరంగా పారిపోండి అన్నప్పుడు ప్రజలందరూ పారిపోయినప్పుడు వీళ్ళు 4 అనుకున్నారు, ఏం చేయగలడు ఈయన అనుకున్నాడు. కానీ భూమి బద్దలైపోయి వీరిని, వీరి యావదాస్తిని, వారి గుడారాలతో సహా భూమి మింగేసింది. ఇది రెండవది. ఎప్పుడైతే వీళ్ళు చచ్చిపోయారో సమాజం అంతా భయపడారు. భయపడి అక్కడ తాగారా? లేదు. మళ్ళీ సమాజం అంతా కూడా మోషే అహరోనులకు విరోధంగా సనగడం ప్రారంభించారు. మమ్మల్ని చంపేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? 250 మంది సభకుల్ని మీరు చంపేశారు, వీళ్ళు 4 కూడా మీరు చంపేశారు, ఇప్పుడు మమ్మల్ని కూడా మీరు చంపేయాలనుకుంటున్నారా అని మళ్ళీ సనగడం ప్రారంభించారు. జరిగిందేంటి, ఎవరు చేస్తున్నారు, వాళ్ళేం చేశారు అనేది మర్చిపోతున్నారు. వీళ్ళు అలా ఆలోచిస్తున్నారు, మమ్మల్ని మీరే చంపుతున్నారు అంటున్నారు. వీళ్ళు చంపుతున్నారా? వీళ్ళు మాట్లాడిన మాటలు లేవా? వాళ్ళకి వ్యతిరేకంగా పలికిన విషయాలు లేవా? దానివల్లే కదా దేవుడు వీళ్ళకి శిక్ష విధిస్తున్నాడని తెలుసుకోవట్లేదు. ఎప్పుడైతే ఇలా మాట్లాడారో వెంటనే దేవుడు అన్నాడు, నేను చెప్పానా, మీరు ఏదో అనుకుంటున్నారు, ఆ 250 మంది చనిపోతే భయం వస్తుంది అనుకున్నారా? లేక వీరు ఈ పెద్దల్లో 4 వారి కుటుంబాలతో భూమి నోరు తెరిచి మింగేస్తే భయం వస్తుంది అనుకున్నారా? రాదు. మోషే, ఆ సమాజం మధ్య నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు.
వెంటనే దేవుడు వారిని పొమ్మని భయంకరమైన తెగులు వారి మధ్య పంపించాడు. తెగులు పంపించగానే ఆ రోజున 14,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. ఒక క్షణంలో జరిగిపోతుందంటే ఇదంతా. ఇలా జరిగిపోతూ ఉంటే ఎన్న మోషే అన్నాడు, అహరోనా నువ్వేమాత్రం కూడా లేట్ చేయొద్దు, దోపార్తిని తీసుకొని ధూపం మరి నువ్వు ఆ సమాజం మధ్యకి వెళ్ళి ధూపం వేయి. దేవుని కోపం చల్లారాలి అంటే నువ్వు ఆ ప్రజల మధ్యకు వెళ్ళు, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నువ్వు ధూపం వేయి. ఆ దేవుడు కోపం చల్లారి ఆ ప్రజలను దేవుడు క్షమిస్తాడు అని చెప్పగానే అహరోను వెంటనే పరిగెత్తుకొని పోయి ధూపవేదికను తీసుకొని ఆ ధూపం మీద నిప్పులు వేసి సమాజం మధ్యకు వచ్చి ఆ ధూపం వేశాడు. ఎప్పుడైతే ధూపం వేశాడో తెగులు ఆగింది. అక్కడ లెక్క చెప్తాడు, 14,000 మంది ఆ రోజు మరణించారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 49వ వచనమండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 49వ వచనం. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. దేవుడు చేశాడు. ఎందుకు అంటే భయము అనేది రావాలి, భయం అనేది రావాలి. ఆ దినాలలో దేవుడు వారు తప్పు చేసినప్పుడు శిక్షణ పంపించాడు కాబట్టి మళ్ళీ ఇంకెవరూ తప్పు చేయడానికి భయపడేవారు. కానీ ధర్మశాస్త్రం అంటే కృత నిబంధనలోనికి మరలా మనం వచ్చిన తర్వాత, యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ నిబంధనను మార్చాడు, మరొక కృత నిబంధన చేశాడు. నేను మీ పాపమును బట్టి నేను శిక్షిస్తే, దానికి నేను శిక్ష విధిస్తే, దానికి మీరు శిక్ష అనుభవిస్తే తప్పక మీరు నా రాజ్యంలోనికి చేరాల. తప్పు చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష అనుభవిస్తే ఆ శిక్ష నుండి వాడు విడుదల పొందాడు కాబట్టి, అంటే తప్పు చేసిన దాన్ని బట్టి, నేరాన్ని చేసిన దాన్ని బట్టి శిక్ష అనుభవించాడు కాబట్టి అతడు నిర్దోషి, ఇక దోషి కాదు. అందుకనే ఇలాగ చేయడం సరైనది కాదు. ఒక మనిషి తనంతట తను మారాల. తన మారితేనే నా రాజ్యంలోకి వస్తాడు. తన మారకపోతే నా రాజ్యంలోనికి రాలేడు. నేను ఎంతకాలం బలవంతం చేస్తాను ఒక మనిషిని? నేను బలవంతం చేయడం వల్ల వాళ్ళు మారితే దానివల్ల ఉపయోగం ఏముంది? నేను బలవంతం చేశాను కాబట్టి మారేరు, అంతేనా? నేను వాళ్ళని భయపెట్టాను కాబట్టి మారేరు. అలాగే చేయను. నేను భయపెట్టి ఏ మనిషిని మార్చుకోను. యేసు ప్రభువారి దగ్గర స్వేచ్ఛ ఉంది. ఉదయం అంటే మధ్యాహ్నం నేను ఒక ఆయనతో మాట్లాడాను, చాలాసేపు చాలా సంవత్సరాల తర్వాత చేశారన్నమాట. సరే మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అన్నా నా కొడుకుని నాలాగే పెంచుతా లేదు అన్నాడు. అదేంటి నీ కొడుకుని నీలా పెంచకపోతే ఇంకెలా పెంచుతున్నావు అన్నాడు. నా కొడుకుని వాడికి స్వేచ్ఛనిచ్చాను, నీ ఇష్టం రా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకొచ్చు, నా దగ్గర నీకేమీ కండిషన్లు ఏమీ లేవు, నీ ఇష్టం, నీకు ఏది కావాలన్నా నువ్వేది చేయాలనుకున్నా నీకంటూ నీకు స్వేచ్ఛ ఇవ్వాలి కదా. నీకు స్వేచ్ఛ ఇవ్వకుండా నువ్వు ఎలా బ్రతకగలవు అని చెప్పాడు. అదేంటి అలా వదిలేసావు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను అలాగని ఎందుకు అలా చేసావు? వాడికి అంత స్వేచ్ఛ ఇచ్చేంత వయసు ఉందా? వాడికి ఏంటో మంచి ఇచ్చాడో తెలుసుకుంటారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు స్వేచ్ఛ ఇవ్వకుండా నన్ను బంధించడం వల్ల నేను ఎంత చెడిపోయానో మీకు తెలుసు కదా. నేను చెడిపోవడానికి గల కారణం ఏంటంటే నేను ఏది అడిగినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. నాకు అక్కడ ఏమి స్వేచ్ఛ లేదు. నా ఇంట్లో వాళ్ళు చెప్పిందే చేయాలా, వాళ్ళన్నదే నేను వినాలా, వాళ్ళనుకున్నదే నేను చేయాలి తప్ప నాకు ఇష్టం లేదు. అలా నాకు ఇష్టం లేకపోవడం వల్ల రోజు రోజుకి నా తల్లిదండ్రుల మీద నాకు ద్వేషం పెరిగి ఆఖరికి నా తల్లిదండ్రులను వదిలేసి నేను బయటకు పోయాను. బయటకు పోయి నా స్వహస్తంగా ఎన్నో రకాలుగా నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాను. అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే చివరికి నిజమే,
నేను ఇలాగ అయిపోవడానికి గల కారణం ఏంటి? నా తల్లిదండ్రులు నాకంటూ కొంత స్వేచ్ఛ ఇచ్చుంటే నేను ఇలా చెడిపోను కదా. ఈరోజు నా పరిస్థితి ఇలాగ ఉండదు కదా. నా ఇష్టం అంటూ నాకేమీ లేకుండా చేశారనే కదా నేను ఇంత పగబెట్టుకున్నాను వాళ్ళ మీద. అలా కాదు, నా కొడుకుని అలా పెంచకూడదు. వాడికంటూ వాడు కొంత స్వేచ్ఛనివ్వాలా. ఆడిష్టం. వాడు ఏదైనా చేసే ముందు నాకు ఇష్టం లేని పని చేసినప్పుడు నేను చెప్తాను, ఇది మంచిది కాదు, ఇది తప్పు, ఇది కాదు, ఇది అని నేను చెప్తాను. అలాగని వాడు ఏదేదో నాకు విరోధంగా వాడు ఏమీ చేయడానికి నేను స్వేచ్ఛ లేదు. ఆడికి కొంత స్వేచ్ఛ ఇచ్చానంతే, కొంత స్వేచ్ఛ. ఆడిష్టానుసారంగా వాడు ఏదైనా సరే చేయొచ్చు. అంతకంటే నేను బంధించలేదు. నేను బంధిస్తే వాడేమంటాడంటే, మా అమ్మ నాన్న అదే మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఎలాగ పెంచడం వల్ల నేను ఎలా పెరిగాను అని రేపు నా మీద నింద వేయకూడదు. నిజంగా దేవాతి దేవుడు కూడా మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడంటారు? తప్పు చేయమన్నా? లేదు. ఈ స్వేచ్ఛతో పాటు ఆ స్వేచ్ఛనిచ్చిన ఆ తండ్రిని నువ్వు గణపరచాలండి, నువ్వు గణపరచాలని. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇక మానవులు చేసిన పాపమును బట్టి ఇంకెప్పుడు కూడా నేను వారిని శిక్షించను, వారిని నేను శిక్షించను అని దేవుడు ఆనాడే ప్రమాణం చేశాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చేసుకున్నా వాళ్ళ ఇష్టమే. అలాగని నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే దాని శిక్షణ కూడా వాళ్ళే అనుభవించాలా. నాకు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తే దానికి తగిన ఫలితాన్ని, మేలును కూడా వాళ్ళు అనుభవిస్తారు అని మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఈ స్వేచ్ఛ ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? మనిషికి తన ఇష్టాన్ని నెరవేర్చుకునే దాంట్లోకి వెళ్ళిపోయాడు. నీకు ఇచ్చిన స్వేచ్ఛ ఎందుకో తెలుసా? నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, నిన్ను పుట్టించిన ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మానవుడు తన ఇష్టానుసారంగా జీవించి ఎంత చేశాడో తెలుసా? ఈరోజు మానవుడు ఈ భూలోకాన్నే పాడు చేశాడు. ఈరోజు మానవుడు భూమి మీద పుట్టించిన తర్వాత రోజు రోజుకి భూలోకంలో ఉన్న సమస్తాన్ని పాడు చేశాడు. అందుకనే ఈరోజు ఈ భూమి మీద ఏది మంచిది లేదండి. ఉందంటారు? ఏదైనా మంచి అంటారు? మనం పీల్చే గాలి చెడిపోయింది, మనం త్రాగే నీరు చెడగొడేశారు, మనం తినే ఆహారాన్ని పాడు చేస్తున్నారు. అవునా? ఈరోజు ఎంత భయపడుతూ బతుకుతున్నామో, తాగే నీళ్ళు కూడా ఎంత మినరల్ వాటరే తాగుతున్నాం మళ్ళీ మనం. ఎందుకంటే ఈ కలుషితమైన నీళ్ళు తాగినా ఎక్కడ మనకు రోగాలు వచ్చి మనం ఎక్కడ చచ్చిపోతామేమని. అసలు బయట నీళ్ళు, ఒకప్పుడైతే మున్సిపాలిటీ నీళ్ళు వస్తున్నాయంటే బిందులతో గొడవ ఆడుకున్నారు కుళాయిల దగ్గర, తాగడానికైనా ఒక బిందె ఇవ్వండి అని. ఇప్పుడు మున్సిపల్ వాటర్ ఎవరో తాగేవాళ్ళు ఎవరు లేరు. ఎవరింట్లో వాళ్ళే ఆక్వా గార్డెన్ పెట్టుకున్నారు, ఫిల్టర్లు పెట్టుకుంటున్నారు. వీటి వల్ల ఎందుకంటే కలుషితం అయిపోయింది. మానవుడు ఎన్ని వీటిని పాడు చేశాడో చూడండి, ఒక్కటి కాదు. ఆఖరికి మానవుడు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని పాడు చేసి తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. ఈరోజు ఏంటో తెలుసా? మానవుడి యొక్క బ్రతుకు మీద, అంటే మానవుడి యొక్క జీవనానికి ఇక ఆధారము లేకుండా చేసుకున్నాడు. అలా పాడు చేశాడు మానవుడు. ఇక రాగల దినాల్లో మానవుడు భూమి మీద బ్రతకడం అంటే చాలా కష్టం, ఇంకా ఎందుకంటే ఇవన్నీ చెడిపోయాయి. ఇంకా దేవుడు మానవుడికి స్వేచ్ఛనిస్తే ఈ స్వేచ్ఛను ఆధారం చేసుకుని మానవుడు ఏం చేశాడంటే ఈ సృష్టినే పాడు చేశాడండి, సృష్టినే పాడు చేశాడు. అందుకనే ఈరోజు కూడా సృష్టి ఏడుస్తూనే ఉంది, ప్రభువా ఎంతకాలం ఇలాంటి పాపాత్ములైన మనుషుల్ని నేను భరించాలా? నువ్వు ఒక్క మాట చెప్పు, వీళ్ళందరినీ చంపేస్తాను అని ఈ సృష్టి మొరపెడుతుందండి దేవుడికి, ఏకగ్రీవముగా ఏడుస్తుందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19, 20, 21 వచనాలండి. ఈ 3 వచనాలు చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఉసవా, ఏ సృష్టినైతే మానవుడికి లోపరిచాడో ఆ సృష్టిని లోపరిచిన ఆ మానవుడే సృష్టిని పాడు చేశాడు. ఇప్పుడు అదే అంటున్నాడు, సృష్టిని లోపడేలాగా చేసిన ఆ దేవుడే మానవుడి చేతికిస్తే ఆ మానవుడు ఆ సృష్టిని ఏం చేశాడంటే పూర్తిగా నాశనం చేశాడు. ఈ రోజున నీవు నేను సేవించుచున్న దేవుడు మనను స్వతంత్రులుగా చేశాడు, మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛ ఎందుకో తెలుసా? మన ఇష్టానుసారంగా జీవించాలని కాదు. మన ఇష్టానుసారంగా జీవించాము అంటే దానికి తగిన శిక్షను అనుభవించవలసినదే. ఈ రోజున దేవుడు అనాది కాలంలో ధర్మశాస్త్రంలో ఉన్న కాలంలో మనిషిని భయపెట్టి వాళ్ళ తప్పు చేసే శిక్ష విధించి వాళ్ళని సరిచేసి దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళేవాడు. ఒక ఆయన నన్ను ఈ ప్రశ్న అడిగాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని 6,03,550 మందిలో ఎప్పన్నే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప కనాను దేశంలోనికి ఎవరూ ప్రవేశించలేదు. మార్గ మధ్యములోనే వీళ్ళందరూ చనిపోయారు కదా. ఈ చనిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అని అడిగాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చి 40 సంవత్సరాలను వారు నడిపించి ఈ 6,03,550 మందిని ఇద్దరిని తప్ప ఉన్న వాళ్ళందరినీ మార్గ మధ్యలోనే చంపేశాడు. ఎందుకు చంపాడు? వాళ్ళ పాపం చేయడం వల్లే, వాళ్ళ తప్పు చేయడం వల్లే. అందుకు దేవుడు వారిని చంపేశాడు. మరి ఇలాంటి తప్పు చేసిన వారిని దేవుడు శిక్షించాడు కాబట్టి వీళ్ళు పరలోకం వెళ్తారా లేకపోతే నరకానికి వెళ్తారా? పరలోకం వెళ్తారు. నిజమే అంటారా? నిజమే. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించారు కాబట్టి వాళ్ళకి దేవుడు పరలోకం ఇవ్వాలా. కానీ యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ నిబంధనను తీసివేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, తప్పు చేస్తే నేను నిన్ను శిక్షించి సరిచేయడం కాదు, నువ్వు చేసింది తప్ప రైట్ అని నీకు తెలియాలా. అది నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నీ అంతటి నువ్వే మారిపోతావు. మనిషి ఎలా మారుతాడో తెలుసా? తను చేసింది తప్ప లేకపోతే తను చేసింది రైటా అనేది తెలుసుకోగలిగితే, నేను చేసింది తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి చెయ్యకూడదు, ఇక నుంచి నేను చెయ్యను, నాకు తప్పు అని తెలిసింది కాబట్టి. నీకు తప్పు అని తెలియలేదు అంటే ఆ తప్పు తెలిసేదాకా నువ్వు తప్పులు చేసుకుంటూనే వెళ్ళిపోతావు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, లేదు నీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను, నీ అంతట నువ్వు మారాలే తప్ప నేనెప్పుడు నిన్ను భయపెట్టి నిన్ను బెదిరించి లేకపోతే నీకు ఎలా చేస్తానని చెప్పి నేను నిన్ను మార్చను. నీ ఇష్టమే. పరలోకం కావాలి అనుకుంటే నీ జీవితాన్ని నువ్వే మార్చుకో, నరకమే కావాలి అనుకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, నీ ఇష్టమే అని దేవుడు రెండిటిని మానవుడి చేతికి ఇచ్చాడు. ఈరోజు మానవుడు ఎప్పుడైతే దేవుడు మానవుడి చేతికి ఇలాగిచ్చాడో మానవుడు కోరుకునేది ఏంటంటే పరలోకం కంటే నరకాన్నే కోరుకుంటున్నాడు. ఈరోజు మానవుడి యొక్క స్వభావం అంతే కదా. మంచిని కోరుకోమంటే చెడును కోరుకునేవాడు. తన స్వభావమే పాపం. నీ స్వభావం మారింది అనుకోండి, నువ్వు మంచివాడు అయ్యావనుకో, చెడును కోరుకోవు, మంచిని కోరుకుంటావు. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఈ పాపాత్ములైన చెడిపోయిన మనల్ని అందరినీ ఆయన మార్చి మంచిగా జీవించేలాగా దేవుడు చేస్తున్నాడండి. అలాంటి మంచిగా చేసే వారికి వ్యతిరేకంగా లోకం పోరాడుతుంది. ఈరోజు చూసారా, పోరాటం ఎప్పుడూ కూడా చీకటి వెలుగు మీద పోరాటం చేయగలుగుతుంది, అసత్యము సత్యం మీద పోరాటం చేయగలుగుతుంది, నిజం మీద అబద్ధం పోరాటం చేయగలుగుతుంది. ఎప్పుడు అంతే. ఈ రెండిటికి అసలు పడదు. దేవుడేమో సత్యవంతుడు, ఈ లోక సంబంధమైన సాతానుడేమో అసత్యవంతుడు. ఈ అసత్యము సత్యం మీద ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. కానీ చివరికి గెలిచేది మాత్రం సత్యమే గెలుస్తుంది.
నిజమే గెలుస్తుంది. ఈ నిజం గెలవాలి అంటే ఎంత పోరాటం వెళ్ళాలి, ఎంత పోరాటం చేయాలి. అంత తేలికగా పోరాటాన్ని జయం పొందలేమండి, ఎంత శ్రమ పడాలో. అందుకనే ఈ రోజున యేసుప్రభువుని నమ్ముకున్న నీవు నేను కూడా పోరాటముతోటే జీవిస్తున్నాం. మనం యేసుప్రభువుని నమ్మిన దగ్గర నుంచి ఈ లోకం మనతో పోరాటం చేయగలుగుతుంది. ఎప్పుడు రోజు పోరాటమే. ఎన్నోసార్లు మీకు చెప్పాను, మన పోరాటం ఎక్కడంటే ముందు మన శరీరములో మొదలవుతుంది పోరాటం. మనం నిజంగా దేవుడి కోసం జీవించాలి అనుకుంటే మన శరీరము ఒప్పుకోదు. ఎందుకో తెలుసా? ఇక నువ్వు అలాగుంటే నువ్వేం సంతోషం అనుభవిస్తున్నట్టు? ఏంటి నీకేముంది ఆనందం చెప్పు? శరీర సంబంధంగా ఎప్పుడు కూడా శరీరం ఏం కోరుకుంటుందంటే సంతోషాన్ని, ఉల్లాసాన్ని, లోక సంబంధమైన సరదాలను కోరుకునేది. శరీరంకి ఏం కావాలి అంటే మానసికమైన ఉల్లాసము కావాలి. శరీరం ఎప్పుడు కూడా ఉల్లాసంతో ఉండాలన్నమాట. ఈ శరీరము ఉల్లాసంతో ఉండాలి అంటే శరీర సంబంధంగా ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఈరోజు చూడండి, మానవులు ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నారు అంటే శరీర సంబంధమైన ఉల్లాసం కొరకు, సంతోషం కొరకు. శరీరానికి ఎలాంటి చెడిపోయిన అలవాట్లు నేర్పిస్తున్నారు తెలుసా? ఎంత చెడు అలవాట్లు చేస్తున్నారంటే శరీరం ఏది కావాలంటే అది కోరుకుంటున్నారు. అది ఎంత నీచమైనదైనా సరే అలా అంటున్నారు. మనుషులుగా మనం పుట్టాం, దాన్ని అనుభవించాలంతే, అలా మనం ఉండాలి అంతే. అది లేకపోతే ఇంక మానవ జీవితానికి సంతృప్తి ఏంటి? చెడు చేయడమా? చెడులో నీకు సంతృప్త? తప్పు. అందుకని అంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్తాడు, ఈ దేహము మనది కాదు, దేవుడిచ్చాడు. దీన్ని పాడు చేసే అధికారం మనకు లేదు. మనం దేహములో నివసించుచున్నంత కాలము ఈ దేహము దేవునికి ఆలయమని ఎరగాల. ఈ దేహము దేవునికి ఒక ఆలయము లాంటిది. ఈ ఆలయములో దేవుడు ఉంటాడనమాట. దేవుడు ఆలయంలో ఉంటాడు అంటే ఈ ఆలయాన్ని పరిశుద్ధముగా మనం కాపాడాలి. మీకు ఒక మాట చూపిస్తాను ఈ రాత్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచ్చినవండి. 3:16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచ్చినవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ దేహము దేవునికి ఆలయము, దీన్ని పాడు చేసే అధికారం లేదు. అందుకనే ఈ ఆలయాన్ని, ఈ దేహాన్ని ఏం చేస్తున్నారంటే మానసికమైన ఉల్లాసానికి మనం గురి అవ్వడానికి, మనిషి శరీర సంబంధమైన సంతోషం కొరకు ఎన్ని రకాల పాపాలు చేస్తున్నారు. అందుకని అంటున్నాడు, ఈరోజు మనిషి శరీర సంబంధమైన సంతోషం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 వచ్చినవండి. 5:21. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 వచనం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని. చూసారా? అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ రోజున మనిషికి ఉల్లాసం ఏంటండి? ఆటపాటలు కూడా ఆడాలా, పాడాలా. శరీర సంబంధమైన ఉల్లాసం కొరకే ఆట, పాట, ఈ రెండు ఉంటేనే కానీ శరీరానికి సంతోషం లేదు. అందుకని అంటున్నాడు, దేవుని ప్రజలు ఆడేవారు కాదు, పాడేవారు కాదు. ఎందుకు అంటే ఇలాగ చేయడం వల్ల
వీరు పాపము చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఒక ఆయన చెప్పాడు, ఆయన చాలా బాగా పాడతాడనమాట. ఆయన నన్ను, అన్న మీకు నిజంగా బ్రదరు మీకు చాలా మంచిగా పాడే అవకాశం ఇచ్చాడు దేవుడు అంటే, ఆయన అన్నాడు, అన్న ఈ పాడడం వల్లే నేను ఎంత చెడిపోయానో తెలుసా. అదేంటి పాడడం వల్ల చెడిపోవడం ఏంటి? అది పాడే నాకు తెలుసు. నేనేదో పెద్ద సింగర్నని, నేనేదో ప్రజల్లో మంచిగా బాగా పాడుతున్నానని అందరూ నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. అందుకనే బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, బయట వాళ్ళకైతే వాళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్కరు పాటలు పాడుతుంటారు. కానీ మన దగ్గర ఏంటంటే అలా పాడడానికి అవకాశం లేదు. అందరము మనం ఒకటే. ఇక్కడ అందరము కలిసి పాడాలే తప్ప నీకు నువ్వుగా చూపించుకునే అవకాశం ఇక్కడేమీ లేదు. ఇది దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘములో మనందరము ఒక్కటే. ఎలాగున్నా సరే మనం అందరం కలిసి పాడాలే తప్ప నీ అంతటి నువ్వు పాడడానికి అసలు అవకాశం లేదు. ఇక్కడ అలా లేదు. బయట చూడండి, బయట సింగర్స్ ఎలాగుంటారో తెలుసా? ఎంత చెడిపోతారో తెలుసా? నిజమండి. దేవుడు వాళ్ళకి ఆ తలంతు ఇస్తే ఆ తలంతు వల్ల వారు ఉపయోగించుకునే దానికంటే దాన్ని బట్టి వారు చెడిపోవడమే ఎక్కువ. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, శరీర సంబంధమైన ఆటపాటలు కాదు, ఆత్మ సంబంధంగా జీవించడానికి ప్రయత్నం చేసేవారు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎక్కువ కూడా శరీర సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వం. శరీర సంబంధమైన సంతోషానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వం. అలాగిచ్చాము అంటే శరీరము ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. శరీరం ఉప్పొంగుతుంది. అందుకంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు, జీవపు డంబము అంటాడు. జీవపు డంబం అంటే జీవపు డంబము, తను తాను పొగుడుకునేవాడు. జీవపు డంబం అంటే తను తాను ఊరకనే ఉప్పొంగేవాడు. అర్థమైందా? అందుకనే మనల్ని ఎవరైనా పొగిడారు అనుకో మనం అంటాం, మేము అంతటోళ్ళం ఏం కాదులేండి, అలా మీరు మనం పొగడొద్దు, మేము కూడా మీలాంటి సామాన్యులమే అని ఎప్పుడూ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటో తెలుసా? సాతాను మన శరీరాల్ని జీవపు డంబములోనికి తీసుకెళ్తుంది. నీ అంతటి వాళ్ళు లేరు, నీలాగెవరో చేయలేరు, లేకపోతే నీలాగెవరో మాట్లాడలేరు, నీలాగెవరో చెప్పలేరు, ఇలాంటివి చెప్పినప్పుడల్లా మనం అనుకుంటాం, అవునా నేను అలాగున్నానా, నేనే బాగా చెప్తున్నానా? ఇలాంటి ఎప్పుడు కూడా మనం ఉప్పొంగేవారం కాదు. ఒకసారి నేను వాక్యం చెప్పిన తర్వాత వాక్యం అయిపోగానే కొంతమంది వాళ్ళు వచ్చి అన్నారు, అన్న మీరు చాలా బాగా చెప్పారు అన్నారు. నేను అన్నాను, చెప్పింది నేనా దేవుడా అని అడిగాను. మాట్లాడింది మీరే కదా. నేను అన్నాను, ఇది నా మాటే అయితే, ఇది నా మాటగా మీరు తీసుకుంటే మీరు దేవుణ్ణి గౌరవించలేదు. ఇది దేవుడి మాటగా మీరు తీసుకుని ఉంటే నన్ను మీరు ఎప్పుడూ ఆ మాట అడగరు. నేనేమి నా సొంత బోధ నేను చేయలేదు. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటను మీకు చూపించాను. నేను గొప్ప ఏంటి? మాకు నేర్పించింది ఏంటంటే, ఎప్పుడు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్నెక్కడైనా సరే ఇలాగ చెప్పినప్పుడు నువ్వు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, ఎప్పుడూ ఉప్పొంగడానికి ప్రయత్నం చేయకూడదు, నువ్వు తగ్గించుకోవాలి. సరే మీకు ఆ మాట చూపిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 9-10 వచనాలండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చునా, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. సరే, మన వల్ల ఏదైనా జరిగింది అంటే మనం ఏం చెప్పాలంటే, అయ్యా మా వల్ల జరిగింది ఏమీ లేదు, అంతా దేవుడు చేశాడు, మేము నిష్ప్రయోజకులమి. సాతాను ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే, నీ అంతటి వాళ్ళు లేరు, నీలాగెవరూ లేరు, నువ్వే గొప్ప, నీలోనే నీ టాలెంట్లు ఉన్నా, లేకపోతే నువ్వే ఎలాగా అని చూపించినప్పుడల్లా
శరీరం ఏమవుతుందంటే ఉప్పొంగుతుందన్నమాట. ఉప్పొంగుతుంది. శరీరానికి ఇలాంటిది మరి ఎక్కువ ఉప్పొంగుడు దానికి ఇష్టం. తన గురించి ఎవరైనా మంచిగా చెప్పుకున్నా, తన గురించి ఎవరైనా గొప్పగా చెప్పుకున్నా, తన గురించి ఏదో గొప్ప పేరున్నా వీటిని బట్టి ఉప్పొంగుతూ ఉంటారు. అందుకని దావీదు కీర్తనలు అంటాడు, నువ్వెంత పేరు ఎంత ఘనత ఏది సంపాదించినా నువ్వు చచ్చిన తర్వాత నీతో పాటు గోతులోనికి పోతాయే తప్ప ఇది ఏది నిలబడదట. అందుకని అంటాడు, మనం ఉప్పొంగేవారము కాదు. ఈ ఆట పాటలను బట్టి, అల్లరితో కూడిన వాటిని బట్టి మనం ఉప్పొంగేవారం కాదు. అందుకని వాటికి చాలా దూరంగా ఉంటాం. సరే, అందుకే మన తీర్థాల్లోకి మన పండగల్లోకి ఇలాంటి వాటికి ఎందుకు వెళ్ళమంటారు? వెళ్తే తప్పేముంది? వెళ్తే తప్పేమీ లేదు. అక్కడ జరిగేవన్నీ ఏంటి? ఆట పాట, ఆడడం తాగడం, ఆడడం డ్యాన్స్ చేసుకోవడం. శరీరానికి కావలసిన ఉద్రేకం అంతా అక్కడ ఉంటుంది. శరీరానికి కావలసిన సంతోషం అంతా అక్కడ దొరుకుతుంది. అందుకనే అక్కడికి వెళ్తున్నారు. కానీ మనం శరీరాలను సంతోషపెట్టేవాళ్ళం కాదు, మనం ఆత్మను సంతోషపెట్టేవాళ్ళం. అందుకనే అలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉంటాం అన్నమాట. శరీర సంబంధమైన సంతోషకరమైన వాటికి అన్నిటికీ కూడా మనం చాలా దూరంగా ఉంటాం. అవి మనకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? మనలో దేవుడు ఉన్నాడు. ఇంకా దీనికంటే ఇంకేం సంతోషం ఉందంటావు? మనం అనుకుంటున్నాం లోకంలో సంతోషం ఉంది అని పరిగెడుతున్నాం. లోకంలో ఉందా సంతోషం? దేవుడి దగ్గర ఉందా సంతోషం? సంతోషం లోకంలో ఉందా దేవుడి దగ్గర ఉందా? దేవుడి దగ్గర ఉందంటారా? మరి దేవుడి దగ్గర ఉంటే లోకంలోకి వెళ్ళకూడదు. మరి లోక సంబంధమైన సంతోషాలకు మనం వెళ్ళకూడదు. మరి ఎందుకు వెళ్తున్నామంటారు? నిజంగా దేవుడిని మనం అర్థం చేసుకోలేకపోయాం. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, మీ అందరికీ తెలుసు, మీరు యెహోవా యందు ఆనందించడమే మీకు మహాబలం అంటారు. రెండవది అంటాడు, మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అంటాడు. ప్రభువులో ఉంది ఆనందము సంతోషము అంటాడు. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం కలిగిన వారే. మన సంతోషం ఎలా ఉంటుందట? చెప్పనసక్యమైనది. అందుకనే ఓ క్రైస్తవుడి యొక్క జీవితం ఎప్పుడు కూడా సంతోషముగా ఉండేది. ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఎవరో దేన్నో చూసి లేదా ఎక్కడికో వెళ్ళి సంతోషించడం కాదు. నువ్వెక్కడుంటే అక్కడ సంతోషం, నీ జీవితమే సంతోషం. ఎప్పుడూ సంతోషిస్తూనే ఉంటావు. ఎందుకో తెలుసా? అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉంటే నువ్వెప్పుడూ సంతోషిస్తూనే ఉంటావు. నన్ను చాలామంది అంటారు, నువ్వెప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటావు, నీ ముఖం చూస్తేనే నవ్వు వస్తావు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావా అంటారు. నేను అంటాను, నిజమే, ఆ నవ్వడంలోనే ఉంది నా సంతోషం అంతా. నేను చెప్పుకోవాలి అనుకుంటే నా కష్టాలు నా బాధలు చెప్పడం మొదలెడితే చాలా చెప్పాల. కానీ ఆ కష్టాలను ఎప్పుడు కూడా నేను కష్టంగా తీసుకోలేదు. కష్టాన్ని కష్టంగా నేను తీసుకుంటే నాకు సంతోషం పోతుంది. ఆ కష్టాన్ని ఎప్పుడు కష్టం తీసుకోలేదు. నేను ఒకటే నేర్చుకున్నాను, ప్రభువా నువ్వు ఉండగా నాకేంటి, ఏదైనా నాకు మంచిదే. ఒకవేళ నువ్వు నన్ను బ్రతికిస్తే బ్రతుకుతాను, లేదు నన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోతాను అంటే దానికి కూడా నేను సంతోషిస్తాను. నాకు చావైనా సంతోషమే. బ్రతకడం ఎంత సంతోషం అనుకుంటున్నారు, నాకు చావు దానికంటే 2 అంతల సంతోషం. నాకు దేవుని బిడ్డలుగా ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేసేదంటే, మనకు దేవుడు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన శరీరాలను పాడు చేసుకోమని కాదు. శరీరాల్ని మరి లోక సంబంధమైన ఇచ్చలకి, లోక సంబంధమైన ఈ ఆట పాటలకి, లోక సంబంధమైన చెడువాటికి మన జీవితాన్ని పాడు చేయడానికి కాదు. ఈ దేహము దేవునికి ఒక ఆలయము లాంటిది. ఈ ఆలయములోనికి దేవునికి అయిష్టమైనది ఏది కూడా లోనికి ప్రవేశించకూడదు, రాకూడదు. కానీ ఎన్నోసార్లు దేవుని ఆలయమైన ఈ శరీరాన్ని మనం పాడు చేస్తున్నాం. మరి పాడు చేసినందుకు శిక్ష అనుభవించమా? తప్పక అనుభవిస్తాం. దేవుని ఆలయాన్ని పాడు చేసిన ప్రతి వాణిని కూడా దేవుడు వాణిని పాడు చేస్తాడట. నిజంగా నీ దేహాన్ని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోగలిగితే దేవుడు ద్వారా నువ్వెన్నో ఆశీర్వాదాలు పొందుతావు. నీ దేహాన్ని పాడు చేసుకుంటే దేవుడు ద్వారా ఏ ఆశీర్వాదాన్ని పొందలేవు.
కాబట్టి ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు ప్రభువారు ఎప్పుడైతే మనం విలువ పెట్టి మనం కొనుక్కున్నాడో ఆ రోజు నుంచి మనం యేసు ప్రభు యొక్క కాడి కింద లేక ఆయన దగ్గర మనం నేర్చుకునేవారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను. విలాప వాక్యములు ఇర్మియా తర్వాత విలాప వాక్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాటను ఈయన చెప్పాడు. ఆయన సరే, ఆ మాట ఏంటో మీకు చూపిస్తాను. మూడవ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం అండి. ఈ 2 వచనాలు కలిసి ఉన్నాయి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నావో ఆయన కాడిని మోయడానికి ఇష్టపడు. కాడి మోయడం అంటే కష్టమే, శ్రమపడ్డం అంటే కష్టమే. లోకం ఎలాగుందో తెలుసా? లోకం మన మీద పెట్టే కాడి మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే, ఆ కాడి మన మీద ఎంత బరువు పెట్టినా మనకు సంతోషం కదా. అందుకనే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనకిష్టం లేని పని అది ఎంత చిన్న పని అయినా సరే మనకు చాలా కష్టం. మనకిష్టం లేని పనిని ఎవరైనా మనకు చెప్పారు అంటే మనకు చాలా కష్టం, అది చేయడానికి ఇష్టపడం. అదే మనకిష్టమైన పని అది ఎంత కష్టమైన పని అన్నా చెప్పు, మనం చేస్తాం. అది మనకి ఇష్టమైంది కాబట్టి చేస్తాం. మానవుడికున్న లక్షణం అది. అందుకే దేవుడు అంటున్నాడు, నిజంగా నన్ను నమ్ముకుంటే నా కాడిని నువ్వు వెతుకో. నా కాడు నువ్వు వెతుకున్నావా నీకు మేలు జరుగుతుంది. లేదు, నా కాడు కాకుండా సాతానుడి యొక్క కాడుని వెతుకున్నావా నీకు మేలు జరిగినట్టు కనపడుతుంది తప్ప నీ మీద ఆడంతా భారాన్నే మోపుతాడు. నీకు అన్ని కష్టమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. ఇప్పటికైనా తెలుసుకో, ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటి అంటే, మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన కొరకు శ్రమ పడేవారు, ఆయన కొరకు కష్టపడేవారు. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి మన జీవితంలో ఎన్ని కష్టాల గుండా, ఎన్ని బాధల గుండా, ఎన్ని అవమానాల గుండా, ఎన్ని తిరస్కారాల గుండా వెళ్తున్నావో ఇవన్నీ నీకు ఆశీర్వాదమే. నేను చెప్పాను మీకు, మొట్టమొదటిగా మనకు శోధన, మనకెక్కడ వ్యతిరేకత అంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి వ్యతిరేకం. ముందు మన పోరాటం ఎక్కడంటే మనలోనే జరుగుతుంది పోరాటం. యేసు ప్రభువుని నమ్ముకునగానే మన జీవితంలో పోరాటం ఏంటంటే శరీరమేమో ఒకటంటుంది, ఆత్మేమో ఒకటంటుంది. రోజు ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ, ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో దుఃఖముల గుండా, బాధల గుండా, అవమానాల గుండా వెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే దేవునికి ఇష్టం లేని పని మనం చేయకపోతే లోకములోనేమో ఇలాంటి పరిస్థితులు, శరీరానికి ఇష్టమైన పనులు చేస్తేనేమో ఆత్మకి విచారము, ఆత్మకు దుఃఖము. అందుకనే మొట్టమొదటిగా మన వ్యతిరేకత మన శరీరంలో మొదలవుతుంది. మన శత్రువే మన శరీరం. రెండవదిగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు రెండవ శత్రువు ఎవరు అంటే నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువు. ఎక్కడో నీకు శత్రువులు ఉండరు. నీ శత్రువు ఎక్కడో తెలుసా? నీ ఇంట్లోనే శత్రువులు ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి ఎరగలేని వారు, లేక వారు అవిశ్వాసులు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఎప్పుడూ దేవునికి వ్యతిరేకమైనవే చెప్తూ ఉంటారు. ఎప్పుడూ దేవునికి వ్యతిరేక. నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు 100 చెప్తారు. అలా కుదరదు, ఎలాగే చేయాలా, ఇలా కాదు అలాగే చేయాలా అని ఎలాగైనా సరే మనల్ని ఓడించి వాళ్ళ పంతాన్ని నెరవేర్చుకోవాలని ఇష్టపడతారు. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు కొరకు శ్రమనైనా మనం భరించేవారమే తప్ప వాళ్ళు చెప్పిన దానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. వాళ్ళు చెప్పింది మనం ఇష్టపడలేదనుకోండి, మన ఇంట్లో వాళ్ళు అన్నదే మనం చేయలేదనుకోండి, మనకేం చేస్తారు వాళ్ళు?
మనల్ని శ్రమపరచడం ప్రారంభిస్తారు. అన్ని విషయాల్లో మనల్ని దుఃఖపెట్టడం ప్రారంభిస్తారు. అన్ని విషయాల్లో మనల్ని ఎంత అవమానపరుస్తారు. మర్చిపోకు, నువ్వు దేవుడి కోసం మాత్రమే చేస్తలేదు. వాళ్ళ కోసమైతే నువ్వు తప్పక చేస్తావు, కానీ నువ్వు దేవుడి కోసం చేయలేదు. కాబట్టి నువ్వు దేవుడి కోసం నిలబడిన దాన్ని బట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది మొట్టమొదటిగా నీ శరీరాన్ని నువ్వు జయించాలా, రెండవది నీ కుటుంబాన్ని జయించాలా. నీ కుటుంబంలోనే నీ శత్రువులు ఉంటారు, ఎవరో అక్కర్లేదు. నీతో పెరిగిన వారు నీ సొంత కుటుంబం వాళ్ళే ఆత్మీయత నుంచి నిన్ను దూరం చేసేవారు. నీకు తెలియదు వాళ్ళు ఇలా చేస్తారా, అలా చేస్తారా, అది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది అని. ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా? దాన్ని పోగొట్టుకున్న తర్వాత అర్థమవుద్ది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, వాళ్ళ మాట వినడం వల్లే కదా నేను ఎంత నష్టపోయాను, వాళ్ళ మాట వినడం వల్లే కదా నేను ఇలా చేశాను, లేకపోతే నేను ఎందుకు చేస్తానని తర్వాత మనం బాధపడతాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమాత్రము కూడా దేవునికి వ్యతిరేకమైన విషయాలు వచ్చినప్పుడు నీ సొంత ఇంటివారు నిన్ను నిందించినా, నిన్ను హింసించినా, మనం చెడ్డవారమని చెప్పుకున్నా భయపడకు, నువ్వు నిలబడంతే. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి కోసం జీవించే వ్యక్తివు కాబట్టి దేవుడి కోసమే నిలబడు. నువ్వు దేవుడి కోసం నిలబడినప్పుడు ఈ అవమానం నీకు తప్పదు. మనకే కాదు, మన దేవుణ్ణి అలాగే చేశారు. యేసు ప్రభువారిని ఎంత అవమానపరిచారు, ఎంత తృణీకరించారో తెలుసా? తన సొంత ఇంట్లో వాళ్ళే చేశారు ఆయన్ని. అవునా? ఇంట్లో వాళ్ళే. యోసేపు మరియమ్మకు యేసు ప్రభువారి తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన వారు యేసు ప్రభువారిని ఎంత హేళన చేసి మాట్లాడారో తెలుసా? కానీ అప్పుడు కూడా యేసు ప్రభువారు మాట్లాడలేదు. తెలుసు వీరు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారో ఆయన దేవుడు కాబట్టి తెలుసుకోగలిగాడు. ఆయనకి తెలుసు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త వారు ఏమని యేసు ప్రభువారిని అన్నారో, ఏమని వారు యేసు ప్రభువారి గురించి ఎంత విహేళనగా మాట్లాడారో మీకు చూపిస్తాను. ఐదో అధ్యాయం అండి, 7:5 ఉందా? ఆ మాట ఉందంటారా? ఆయన సహోదరులను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదని ఉంది. అంతే కదండి? వారు అంటారన్నమాట, మరి మీరు ఎందుకు ఇలా రహస్యంగా చేస్తున్నావు? నువ్వు చేసేది ఏదైనా ఉంటే అందరికీ కనిపించేలా బాహాటంగానే చేయొచ్చు కదా అని వారు అంటారన్నమాట. ఇక్కడే ఉన్నట్టుంది ఆ మాట. సరచు 3వ వచనం చూడండి, 7:3. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పనిని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నీవే లోకమునకు కనబరుచుకునమని చెప్పిరి. వారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఎందుకు నువ్వు ఎవరికి కనపడకుండా రహస్యంగా చేస్తున్నావు? మరి నువ్వు దేవుణ్ణి అంటున్నావు కదా, అందరికీ బాహాటంగా కనిపించేలాగా చెయ్యాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముతారు, అలా కనపడకుండా రహస్యంగా ఎందుకు చెప్తున్నావు? నువ్వు రహస్యంగా ఎందుకు చేస్తున్నావు? యేసు ప్రభువారిని తన సొంత ఇంట్లో వాళ్ళ ఎన్ని రకాలుగా మాట్లాడాడు, ఆయన మాట్లాడలేదు. అందుకని అంటాను, నువ్వు దేవుని కోసం అవమానాల్ని, నిందలను, శ్రమలను ఎక్కడ భరించాలో తెలుసా? నీ సొంత ఇంటి వారి చేత. నీ శరీరం నువ్వు జయించాలా, నీ సొంత ఇంట్లో వారు పెట్టేదాన్ని జయించాలా? అప్పుడే సమాజం నిన్ను ఇంకా ఏలనగా మాట్లాడుతుంది. అప్పుడు దేవుని బిడ్డలకు ఏమవుతుందో తెలుసా? ఇది పెద్ద ఏమీ వాళ్ళకి అలవాటు అయిపోద్ది అనమాట. అందుకనే నిజంగా దేవుని ప్రజలు అవమానపరచబడుతున్నప్పుడు,
నిందించబడుతున్నప్పుడు, శ్రమపరచబడుతున్నప్పుడు వీళ్ళు సంతోషిస్తారండి. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే, వీళ్ళు ఇంతగా శ్రమ పడుతున్నప్పటికీ కూడా వీళ్ళు సంతోషిస్తున్నారే తప్ప బాధపడలేదు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ బాధలో అంటే వీళ్ళకి మొదటి నుంచి అలవరుచుకున్నారు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును ఒకదానికొకటి వ్యతిరేకించినప్పుడు శరీరాన్ని లోపరిచారు ఆత్మకి. రెండోదిగా ఈ శరీరాన్ని ఊరికి ఉప్పొంగనిచ్చేవారు కాదు, అన్ని విషయాల్లో శరీరాన్ని చంపివేశారు. శరీరం ఎప్పుడైతే చంపబడుతుందో మనం మరుగవుతున్నాం, బాహాటంలోనికి వస్తలేదు. మన పేరు ఉండదు, మనకు అధికారం ఉండదు, మన హోదా ఉండదు, లోక సంబంధమైన ఇలాంటి వాటికి ఎప్పుడూ మనం బయటికి వెళ్ళం. మనకు అక్కర్లేదు కూడా. మనం ఎంత రహస్యంగా దాచబడడానికి ఇష్టపడతామో అంతగా దేవుడి దగ్గర బాహాటంగా బయటకు వస్తాం. నువ్వెంత బాహాటంగా బయటికి కనపడాలనుకుంటావో దేవుడి దగ్గర నీ విలువ అంత తగ్గిపోతుందన్నమాట. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, శరీరము లోన ఎన్నో అవయవాలు పెట్టాడు, శరీరం బయట అవయవాలు పెట్టాడు. ఇప్పుడు కనిపించే వాటికి ఎక్కువ విలువ ఉందా, కనిపించని వాటికి ఎక్కువ విలువ ఉందా? శరీరములో కనిపించే వాటికి ఎక్కువ విలువ ఉందా, కనిపించని వాటికి ఎక్కువ విలువ ఉందా? ఒక ఆయన చెప్పాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను ఎవరో చూడకపోతే నా కిడ్నీ అని అమ్ముకొని బతికేస్తాను నేను అన్నాడు. ఎవరు నన్ను చూడకపోతే ఓ కిడ్నీ అమ్మేసుకుని బతుకుతాను అన్నాడు. ఎందుకంటే 1,00,000 2,00,000 వస్తాయి, అవి బ్యాంకులో పారేసుకుంటాను, ఆ వడ్డీతోనే బతుకుతాను అంటున్నాడు. అంటే ఇప్పుడు కిడ్నీ ఎంత విలువ ఉంది చూడండి. అంటే కంటికి కనిపించే వాటికి ఎంత విలువ ఉంది, కనిపించని వాటికి ఎంత విలువ ఉంది. మనం ఏమి విలువైనవి అనుకుంటాం? కనిపించవే విలువైనవి అనుకుంటాం. అమ్మ నా చెయ్య, నా కాలు, నా కన్ను, నా చెవి, నా నోరు, ఇవి నాకు ముఖ్యం అనుకుంటాం. కనిపించని వాటికి ఎక్కువ పెట్టాడు. అందుకని అంటాడు, దేవుని బిడ్డలుగా నువ్వెంత రహస్యం అవుతున్నావో నీకు అంత విలువ పెరుగుతుంది. మీరు ఎవరినైనా చూడండి, భక్సింగ్ గారు ప్రారంభ దినాల్లో ఆయన సేవ చేసేటప్పుడు లోకమంతా అతన్ని ఎంత బాధించిందో, మెడ్రాసు పట్టణం అంతా యేసుప్రభు అంటే ఫిలిప్ మరి ఈయన భక్సింగ్ గారిని ఒక అంత్యక్రీస్తుగా చెడుముద్ర వేశారు ఆయన మీద. సమాజం అంతా కూడా ఆయన ఎంతో అవమానపరిచింది. నాకెందుకు వచ్చింది ఈ గొడవ? దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను. ప్రజలు దానికి ఇష్టపడతా లేదు, నన్ను తృణీకరిస్తున్నారు. సరే, దానికి నేనెందుకు కావాలా ప్రభువా, నేను ఎప్పుడూ రహస్యంగానే ఉండడానికి ఇష్టపడతాను అని భక్సింగ్ గారు ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే భక్సింగ్ గారు మౌనంగా ఉండిపోయాడో, దాచబడ్డానికి ఇష్టపడ్డాడో, దేవుడు దాన్ని బాహాటంగా బయట తీసుకెళ్ళాడు. నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, పేరు, అధికారము, హోదా ఇలాంటివి మనకు అక్కర్లేదు. మనం ఎంత దాచబడ్డాలి, పైకి రావడానికి ప్రయత్నించేకు. నువ్వెంత క్రింద ఉండడానికి ఇష్టపడతావో అంత పైకి వెళ్తావు. నువ్వెంత పైన ఉండడానికి ఇష్టపడతావో అంత కిందకి వెళ్ళిపోతావు. అందుకని బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడుతున్నాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడూ మరుగై ఉండేవారు, బాహాటంగా కనిపించేవారం కాదు. ఇది యేసు ప్రభువారు తను నేర్పించింది ఏంటి అంటే, నిన్ను నువ్వుగా మరుగు చేసుకోవడానికి ప్రయత్నించేయి. నేను అదే చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, కనిపించే వాటికంటే కనిపించని వాటికి ఎక్కువ విలువ. కానీ మనుషులుగా మనం అలా ఒప్పుకోం కదా. మనల్ని ఎక్కడ తక్కువ చూసినా, మనల్ని ఎక్కడ చిన్నతనంలో చూసినా, ఎవరికంటే మనం తక్కువ కనిపించినా మనం తట్టుకోలేం. ఎంత బాధపడతామో. కానీ నువ్వెంత తక్కువగా కనపడతావో అంత గొప్ప వ్యక్తివి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా తక్కువలో ఉండడానికి ఇష్టపడతారు. అందుకనే వీళ్ళు ఎప్పుడు కూడా లోక సంబంధమైన ఘనతను కానీ, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కానీ వీరు ఎప్పుడూ కోరుకోరు. అలా కోరుకున్నామా మనం ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేం. సరే, ఈ మాట కూడా మీకు చూపిస్తాను. యోహాను రాసిన యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 42 వచనం, 42, 43 వచనాలు.
ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. సరే, కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఏం చేస్తారంటే మనుషుల మెప్పునే కోరుకుంటారు. అందుకని మనుషులు కనపడడానికి ఇష్టపడతారు. ఒకసారి ఒక పెళ్ళికి బాగా పిలిచారన్నమాట. మరీ బలవంతం చేస్తే నేను చెప్పాను, సరే నేను వస్తాను కానీ దయచేసి నన్ను స్టేజీ మీదకి పిలవకండి, నేను వచ్చి సామాన్యంగా కూర్చుంటాను, సామాన్యంగా వెళ్ళిపోతాను, నన్ను మాత్రం పిలవద్దు. కానీ ఎందుకంటే అక్కడ దేవుడు సన్నిధి ఉండాలి, దేవుని యొక్క వాక్యం చెప్పే దైవజనుడు ఉండగా మేమెందుకు అక్కడ కుర్చీల మీదకి ఎక్కాలా? మా స్థానం కొరక. ఆ పెళ్ళికి వచ్చిన దాంట్లో ఒక పాస్టర్ గారిని స్టేజీ మీదకి వెళ్ళలేదు. ఆయన పెళ్ళిలో పెట్టాడు గొడవ. నేను పాస్టర్ గారిని అయ్యుండి నన్ను పిలిస్తే నేను వస్తే నన్ను స్టేజీ మీద పిల్లరా, నాకు ఇచ్చింది ఎంత అగౌరవపరుస్తారా? నాకు ఇచ్చిన గౌరవం ఇదా మీరు? నీకు గౌరవం ఏంటి? దేని బట్టి నీకు గౌరవం? నీకు దేవుని బట్టి వచ్చింది నీకు ఆ గౌరవం. నువ్వు దేవుడికే గౌరవం ఇవ్వలేని వాడికి నీకెందుకు ఆ గౌరవం? ఈనాడు చూడండి, ఎక్కడ మీటింగ్స్ అయినా సరే మొట్టమొదటి పాస్టర్లకే ముందు చైర్లు వేస్తారు స్టేజీ మీద. వాళ్ళకు కూర్చోవాలి ముందు, వాళ్ళకి ఆ స్థానం కావాలా? వాళ్ళ స్థానం తగ్గింది అంటే ఎంత గొడవ పెడేస్తారో. వాళ్ళు తమ్మును తాము హెచ్చించుకునేవారు. అందుకని అంటాను, దేవుని యొక్క బిడ్డలు అనేవారు ఎప్పుడు కూడా రహస్యముగా ఉండేవారు, దాచబడినవారు. అందుకని నువ్వెప్పుడైతే దాచబడ్డానికి ఇష్టపడుతూ ఉంటావో, మరుగవడానికి ఇష్టపడుతూ ఉంటావో, దేవుడు నిన్ను గొప్ప స్థానానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. తగ్గు. శరీర సంబంధమైన వాటికి మనం ఒప్పుకోకూడదు. రెండవది, మూడవదిగా సమాజము నిన్ను వెళ్ళినప్పుడు నీకు విలువ ఉండదు అంటారు కదా. నీ ఇంట్లో గౌరవం లేదనుకో, సమాజంలో కూడా నీకు గౌరవం ఇవ్వరు. నీకు ఇంట్లో గౌరవం ఉందనుకో, సమాజంలో కూడా నీకు గౌరవం ఉంటుంది. అందుకనే మన ఇంట్లో వాళ్ళే మనం చులకనగా చూసినప్పుడు సమాజం మనల్ని ఎలా చూస్తుంది అంటావు? అలాగే చూస్తుంది. మన ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో సమాజం కూడా మనం అలాగే చూస్తుంది. సమాజం అలా చూసినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. నిజమే. కానీ మనకేమైపోయిందో తెలుసా? లెక్క చెయ్యం. నా శరీరమే నన్ను నువ్వు ఎంతో బలవంతం చేసి ఒప్పించాలనుకున్న ఆడడానికి, పాడడానికి, శరీర సంబంధించిన వాటికి నేను ఒప్పుకోలేనప్పుడు, నా బంధువులే, నా రక్త సంబంధులే, నా కుటుంబీకులే నన్ను ఎంత బలవంతం చేసినా నేను ఒప్పుకోలేనప్పుడు, వారు ఎన్ని అవమానపరిచినా భరించానే. ఏళ్ళంతా లోకం నన్ను అంటే ఏంటి, అనకపోతే ఏంటి, వాళ్ళెవరో నాకు తెలియని వాళ్ళు నన్ను అంటే దాన్ని నేను ఎందుకు పట్టించుకోవాలా? నువ్వు బాధపడవు. అందుకని అంటాను, ఎప్పుడైతే నువ్వు ఇలా అలవర్చుకోగలుగుతావో, నువ్వు అవమానాల్లో, నిందల్లో కూడా నువ్వు సంతోషించగలుగుతావు. అపొస్తలుడైన పౌలు అదే అంటాడు, నాకు ఎప్పుడు అవమానాలు కలుగుతున్నాయో, నిందలు కలుగుతున్నాయో, కష్టాలు కలుగుతున్నాయో అప్పుడే నేను ఎక్కువగా సంతోషిస్తున్నాను. నా సంతోషం ఎప్పుడు అంటే ఇలాంటి పరిస్థితుల్లో. ఎందుకో తెలుసా? పరలోకమందు నా ఫలము అధికమవుతుంది, పరలోకంలో నా ఫలం అధికమవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని నేనెందుకు పోగొట్టుకోవాలా? అందుకనే అపోస్తలుడైన పౌలు లేక అపోస్తలులైన ఈ 11 మందిని కూడా అపోస్తలుని పిలిపించి కొట్టించి ఆ నామమును బట్టి మీరు ఎక్కడ బోధించకూడదని వారు ఖచ్చితంగా ఆజ్ఞాపించినప్పటికీ కూడా వారు ఆ నామము కొరకు అవమానం పొందుడికైనను యోగ్యులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాక ఇంటింటా కూడా తిరుగుచు యేసు క్రీస్తే దేవుడని బహుబలంగా వీరు ప్రకటిస్తున్నారు. భయపడలేదు. కష్టాలకి, శ్రమలకి, అవమానాలకి, నిందలకి, తృణీకారాలకి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఎన్ని వచ్చినా భరించేవాడు క్రైస్తవుడు. అలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో కూడా సంతోషంతో జీవించేవాడు. అది యేసుప్రభువు వారికి మనకు నేర్పించింది ఏంటో తెలుసా? మొదటి నుంచి మనల్ని ఎలాగ నేర్పించాడు. మన ఎన్ని అవమానాల గుండా, ఎన్ని నిందల గుండా, ఎన్ని తృణీకారాల గుండా వెళ్తున్నామో ఇవన్నీ మనం తట్టుకునే శక్తి మనకు పెరుగుతుంది. ఇవన్నీ మనకు ఆశీర్వాదమే.
ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒకే ఒక కూతురట, చాలా గారంగా పెంచారు వారి తల్లిదండ్రులు. పెంచిన తర్వాత ఎంత పెంచినా ఒక ఆడబిడ్డని ఏం చేయాలా? పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాల వెతికారు. ఆమెకి తగ్గ ఒక వధుని, ఆ పెళ్లి కుమారుని వెతికారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసి చెప్పినప్పుడు తల్లిదండ్రులు చెప్పారట, అమ్మా నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళాలా, అత్తగారి ఇల్లు అమ్మగారి ఇంటిలాగా ఉండదు నీకు, అక్కడికి వెళ్తే అన్నీ కొన్ని కష్టాలు ఎదురవుతాయి, వాళ్ళు ఎన్నన్నా సరే నువ్వు భరించు, వాళ్ళు ఏమన్నా నువ్వు పడాలే తప్ప వాళ్ళని ఎదిరించడానికి నీకు అధికారం లేదు, తట్టుకో, ఇవన్నీ ఇలా చేస్తేనే కానీ సంసారం ముందుకు సాగదు. ఇప్పుడు దాకా నేను చాలా అల్లారు ముద్దుగా పెంచాం, మేము తల్లిదండ్రులం కాబట్టి నిన్నేమీ అనలేదు, కానీ అక్కడ అలా ఉండదమ్మా, అన్నీ నీకు ప్రతికూలంగానే ఉంటాయి, అయినా నువ్వు అన్నిటినీ భరించాలా అని అన్నీ చెప్పి తన కూతురుని పంపించారట. ఇప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళింది కూతురు. ఏం చేసినా సరే అత్తగారు ఏదో తప్పు పట్టుకుంటుందట. ఏం చేసినా సరే ఒకరోజు ఉత్తరం రాసిందట వాళ్ళ అమ్మకి, అమ్మ నేను ఏం చేసినా సరే మా అత్తగారు నన్ను తప్పే పట్టుకుంటున్నారు, ఆఖరికి ఇల్లు ఊడ్చినా సరే చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తుంటే నీకు చీపురు పట్టుకోవడం రాదు, నీకు తొడ్డం కూడా చేత కదా, మీ అమ్మాలు ఇది కూడా నేర్పించలేదని ఇలాగ నన్ను అంటున్నారు, నేను ఇంట్లో ఉండలేనమ్మా, నేను వచ్చేస్తానమ్మా అని ఉత్తరం రాసిందట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ ఉత్తరం రాశారట, అమ్మా నేను ముందే చెప్పాను కదా, పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారు కానీ మా అమ్మగారు కానీ ఎవలోకులు ఏదోటి అంటారు, వాళ్ళ అన్నయ్య ఏమీ పట్టించుకోకు, నీకు అలా చేసుకుంటూ వెళ్ళిపో, అది నువ్వు నీది కాదనుకో అని మళ్ళీ ఉత్తరం రాశారట. సర్లే పాపం కూతురు చాలా మంచిది కాబట్టి, అమ్మ బాబు మీద ప్రేమ ఉంది కాబట్టి సర్లే ఆ మాటను పట్టించుకోలేదట. వాళ్ళ అత్తగారు ఏమన్నా పట్టించుకునేది కాదట. సరే వాళ్ళ మాంగారు కూడా అన్నం మొదలెట్టాడట, టైర్కి టీ ఎత్తలేదు, టైర్కి అది చేస్తలేదు, ఇది చేస్తలేదు, అలా చేస్తలేదంటే సరే ఇప్పుడు మళ్ళీ ఉత్తరం రాసిందట, అమ్మ మా అత్తగారు పోరు అనుకుంటే మా మాంగారు కూడా పోరు పెట్టడం మొదలెట్టాడు, ఈయన కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు అంటే, పోలేమ్మ మరి అంటారు, మరి నువ్వెందుకు అలా చేస్తున్నావు, సమయానికి నువ్వు ఇచ్చేయాలి కదా, అది నీకు రోజు డైలీ నువ్వు చేయవలసిన పని కదా, నువ్వెందుకు అలా చేస్తా లేదని మళ్ళీ ఉత్తరం రాశాడు. పర్లేదమ్మా పోను సహించు అని రాశారట. సరే మూడోసారి ఈ అమ్మాయి కొంచెం పొడుగు ఎక్కువట, ఈ అమ్మాయి పొడుగు ఎక్కువట, ఆ ఇంట్లో గుమ్మాలన్నీ కూడా పొట్టియట, ఆ ఇంట్లో గుమ్మాలన్నీ పొట్టి, ఈమెమో పొడుగు ఉండదట. సరే ఈమె ఈ కోపంతో వెళ్ళిపోతే గుమ్మం సరిగ్గా నొసడ తగిలేసిందట. వాళ్ళ అత్తగారు ఏదో అన్నదట, అంటే కోపంగా ఇంకో గదిలోకి పోయిందట, కిచెన్లో నుంచి ఇంట్లో ఒక రూమ్లోకి వెళ్తూ ఉంటే తల దించకుండా వెళ్ళిపోయిందట, కోపంతో వెళ్ళిపోతే సరిగ్గా గుమ్మం నొసటమే తగిలిందట. తగలగాని వెనక్కి పడిపోయి ఇంక రూమ్లో పోయి కొంచెం ఏడ్చి వాళ్ళ అమ్మకి మళ్ళీ మరుసటి రోజు ఉత్తరం రాసిందట నాన్నకి, అమ్మ నాన్న అత్తగారికి మా అమ్మగారికే కాదు నేను నచ్చకపోవడం, ఇంట్లో గుమ్మాలకు కూడా నేను నచ్చలేదు అన్నారు, ఈ గుమ్మాలు కూడా నన్ను కొడుతున్నాయి, ఇంకెందుకు ఇలాంటి ఇంట్లో అన్నారట. అప్పుడు చెప్పారట, అమ్మా గుమ్ము నిన్ను కొట్టడం ఏంటే, అది ఈ పెట్టిన గుమ్మాలు అవి, అవి నిన్ను కొట్టవు, అవి నువ్వు గుమ్మం దాటి వెళ్ళేటప్పుడు తల దించుకొని వెళ్ళు, ఆ గుమ్మాలు చిన్నవి కదా, నువ్వు చూస్తే పొడుగున్నావు, నువ్వు తల దించుకొని వెళ్తే ఏ గుమ్మం నీకు తగలదు, నువ్వు గుమ్మం తగలకుండా నువ్వు అలా వెళ్ళిపోతే గుమ్మం తగలదా నీకు, గుమ్మం కూడా నీ మీద పగబట్టిందా, మనుషులంటే పగబట్టారు, పోను మనుషులంటే అంటున్నారు, గుమ్మం నిన్నేం చేస్తుందమ్మా, లేదు తల్లి గుమ్మంకి నీ మీద ఏమి కోపం లేదు, నువ్వు తల దించుకొని గుమ్మం దాటేటప్పుడు అల్లా చూడు, నువ్వు తల దించుకొని వెళ్ళు తల్లి అన్నదట. ఇప్పుడు కోపం వచ్చిందట ఈ అమ్మాయికి, దేటి మా అత్తగారికి ఎలాగంటే మా మాంగారు ఎలాగంటే ఇలాగ చెప్పారేలో, ఈయన గుమ్మం గురించి కూడా చెప్పినప్పుడు ఇలాగ అంటున్నారు నన్ను, అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఏమన్నా నన్ను అసలు అంటలేదని ఇలాగా మళ్ళీ ఉత్తరం రాసిందట. అసలు మీరు తల్లిదండ్రులేనా, ఏంటి నన్ను పట్టించుకున్నారు, ఇంత జరుగుతుందన్నా సరే మీరు ఏమీ మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని అన్నారట. అప్పుడు చెప్పారట, అమ్మా నువ్వు రోజు రోజుకి ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళడం వల్ల రోజు రోజుకి నీకు అలవాటు అయిపోయి సర్దుకుపోతావేమో అనుకున్నాను, అంతేనా, రోజు ఇలాంటి అలవాటు అవుతాయి, ఇలాంటి అంటూ ఉంటప్పుడు మనకి ఏమైపోద్ది, అలవాటు అయిపోద్ది, ఇంకా ఈ పట్టించుకోము, ఇంకా
ఏ అత్తగారి దగ్గర ఏ కోడలకు పోరు ఉండదండి. ఏ అత్తగారికి కోడల పోరు లేని ఏ కోడలు ఉండదు. ఎవరికైనా తప్పదు. సరే, ఎక్కడైనా ఈ సమస్యను భరించవలసిందే. కానీ మనం అలవర్చుకోగలిగితే ఎంత శ్రమలోనైనా సుఖాన్ని అనుభవించుకోగలం. అందుకని అంటాను, మనకి శత్రువులు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాంటి అవమానకరమైన పరిస్థితులను మనం తీసుకురావచ్చు. కానీ మనం ఎప్పుడూ కూడా వాటిని లక్ష్య పెట్టొద్దు. అందుకని అంటాడు, ఒక మాట మీకు చూపిస్తాను ఈరోజు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మధ్యలో నుంచి ఉంది చూడండి. మీకు చూపిస్తాను ఆ మాటను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి. చూసారా, యేసుప్రభువారు ఏం చేశారట? అవమానమును. మనం ఏం చేస్తాం? అవమానాన్ని తీసుకుంటాం, నిర్లక్ష్య పెట్టం. నన్ను ఇలాగ అంటారా, నా గురించి ఇలా మాట్లాడతారా, నన్ను ఇలా చేస్తారా, వెంటనే నన్ను రియాక్షన్ మనం చూపిస్తాం. కానీ దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? అవమానమును సైతము కూడా నిర్లక్ష్య పెట్టేవారు, లెక్క చేసేవారు కాదు. ఎన్ని అనుకుంటే నాకేంటి, ఎన్ని మాట్లాడుకుంటే నాకేంటి, నేను ఎలాగున్నాను, నేను నా దేవుడు నేను ఎలాగున్నాను, ఈ రెండింటినీ చూసుకుంటాం. మనుషులతో నాకు అనవసరం. మనుషులు ఎలాంటి వారంటే మంచిని చెడ్డ అంటారు, చెడ్డని మంచి అంటారు. వాళ్ళతో నాకు సంబంధం ఏంటి? నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. ప్రభువా, నేనేంటి నీ దృష్టిలో? నేను మంచా చెడ్డా? ఒక్కసారి మనం దేవుడితో చూసుకోగలిగితే మన మంచివారమా చెడ్డవారం అనేది మనకు అర్థమవుతుంది. అందుకని అంటున్నాను, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులము. యేసు ప్రభువారి కొరకు అవమానమును భరించేవారు మనం. క్రీస్తు యేసు యొక్క కాడిని మోసేవారు. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలనైనా, ఎన్ని తిరస్కారాలనైనా మనం భరించేవారు, పట్టించుకునేవారం కాదు. ఒకవేళ మనల్ని అంటారు, మీకు అసలు ఏమైనా, మీరు మనుషులేనా, ఇన్ని అంటున్నప్పటికీ కూడా ఒక్కదానికి కూడా మీకు చలనం లేదా? ఒక్కదానికి కూడా చలనం లేదా? కానీ ఒక్కదానికి కూడా వీరికి చలనం ఉండదండి. ఎన్నన్నప్పటికీ కూడా ప్రభు కోసం భరించడానికి ఇష్టపడతారు. ఆఖరికి యేసు ప్రభు వారి కోసం చావడానికైనా ఇష్టపడతాం. ఈ అవమానాలు, నిందలు, తిరస్కారాలే కాదు, అవసరమైతే మన ప్రాణాన్నైనా దేవుడి కొరకు ఇస్తాం. అది అందుకనే ఆనాడు అపోస్తులందరూ కూడా ఆ అవమానంను నిర్లక్ష్య పెట్టి, నిజంగా అంత అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అంటున్నారు, ఆ నామము నిమిత్తము మేము భరించడానికి సిద్ధంగా ఉన్నవారమే, అవమానమును కూడా మేము భరించగలుగుతాం. అంతేకాదు, యేసు ప్రభువారికి చావడానికైనా మేము సిద్ధమే. అది ఈరోజు మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే, మన జీవితంలో ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు గుండా వెళ్తామో అదే మన జీవితానికి ఆశీర్వాదము, అవే మన జీవితానికి దీవెన. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం దేవుడి కోసం పడిన ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ తిరస్కారాలు, ఈ యొక్క అపనిందలు వేసేవాళ్ళు కానీ, ఇలాంటి అన్నిటికీ దేవుడు మనకు జీతం ఇవ్వబోతున్నాడండి, బహుమానం ఇవ్వబోతున్నాడు. మనం దేవుని నమ్ముకున్నందుకు, దేవుడి కోసం మనం భరించే ఈ శిక్షలన్నిటికీ ఇదే మన ఆశీర్వాదము. అందుకని అంటాడు, ప్రభు సేవలోనే మనం పడుతున్న ఈ శ్రమలన్నీ కూడా మనకు బహుమానములు. కాబట్టి ఎప్పుడూ అవమానమును పట్టించుకోకు, ఎప్పుడూ నిందలు పట్టించుకోకు, నీ మీద చెడ్డగా చెప్పేవారి గురించి నువ్వు పట్టించుకోకు. ఇవన్నీ నీకు ఆశీర్వాదం. ఒకవేళ నీ గురించి చెప్పుకుంటున్నారా, సంతోషించు, మంచిదే, చెప్పుకొని దీనివల్ల అంతకంటే నన్ను ఏం చేయగలరు? చెప్తారే తప్ప అంతకంటే నన్ను ఏమి చేయలేదు కదా. ఒకవేళ నా పేరు చెడ్డదని, పోనీ నా దగ్గరికి ఎవరిని రాకుండా నాకు దూరం చేసినా పర్లేదు, అది కూడా నాకు మంచిదే. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ నేను ప్రభు కోసం భరించవలసిన వాడిని. నీవైనా నేనైనా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువారి కొరకు మనం ఈ నిందలను, అవమానాలని భరించాలండి. నువ్వు భరించడం అలవాటు చేసుకోగలిగితే నువ్వు సంతోషించగలుగుతావు. భరించడం అలవాటు చేసుకోలేదా, నువ్వెప్పుడూ సంతోషం ఉండవు.
అందుకని అంటాడు, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు భరించేవారము, సహించేవారము. ఎంత భరిస్తాం? ఎంత భరించినా నోరు తెరవం. అర్థమైందా? మన మీద ఎలాంటి భారములు పెట్టినా మనం నోరు మూసుకునే వారమే తప్ప నోరుని ఎత్తేవారం కాదు. అందుకని దేవుని బిడ్డలుగా అంటున్నాడు ఆయన, మా ఎడ్లు బహు భారమును మోయగలిగినవట, ఇవి ఎప్పుడూ అరోవట, నోరు తెరిచి ఎప్పుడూ మాట్లాడవట. ఈ మాట మీరు చూపిస్తాను. దావీదు కీర్తన గ్రంథము 144 అధ్యాయము, 144 అధ్యాయము, కీర్తన గ్రంథము 144 అధ్యాయము 14వ వచనం. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలివి, మా వీధుల్లో చొరబడుటి అయినను ఉరకలు ఎత్తుటి అయినను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటి అయినను లేదు. సరే, ఎంత బరువు పెట్టినా అవి ఎప్పుడూ మాట కూడా ఎత్తలేదట, అరవలేదట. దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా మనం నోరు తెరిచేవారం కాదు. అది దేవుని బిడ్డలంటే భారాన్ని భరించేవారు. అసలు అందుకని అంటాను, ఇంట్లో భారాన్ని భరించే వాళ్ళు తెలుస్తుందండి ఆ భారం అంటే ఏంటనేది. ఒక్కసారి అంటే భారం మొయ్యలేనోడు ఎన్నన్నా మాట్లాడతారు. భారం మొయ్యలేని ఎలా మాట్లాడతారు సార్? ఆ మాత్రం చేయవా, ఇది చేయవా, అది చేయవా, అలాగా ఎలాగని మాట్లాడతారు. దాని బరువు వాళ్ళకేం తెలుసు? భారం మోసేవాళ్ళుగా నోరు తెరిచారనుకో, ఈ చెప్పేవాళ్ళందరూ కూడా సిగ్గుపడతారన్నమాట. అర్థమైందా? భరించేవాడికి తెలుస్తుంది ఆ భారం అంటే ఏంటనేది. భరించేవాళ్ళు ఏం చేస్తారు సార్? అలాంటే ఏంటిలే, మన పని ఇంక రోజు ఇదే కదా అని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది మన కర్తవ్యం, ఇంక తప్పదు, నేను భరించాలి, ఇది నా భారము, ఇంక నేను భరించుకోవాలి అనుకున్నప్పుడు మనం అన్నిటినీ భరించుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా ఇంక వాటి గురించి పైకి ఎత్తడానికి కూడా ఇష్టపడం. ఇంకంతే, నేను భరించే వ్యక్తిని కాబట్టి ఇంక నేను భరించుకుంటూ పోవాలి. నేను నోరు తెరవడం వల్ల నేను చెడ్డదాన్ని అవుతానే తప్ప ఇంకంతకంటే ఉపయోగం ఏమీ లేదు. అందుకని అన్నాడు, దేవుని బిడ్డలు ఎట్టి శ్రమలైన అనుభవించిన వాళ్ళు ఎప్పుడూ నోరు తెరిచి మాట్లాడరట, భరించుకుంటూ వెళ్ళిపోతారంతే. అందుకని మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలిగినవి. ఎంత భారమైనా సరే, ఎన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినా వీరు నోరు తెరవరండి, మౌనాన్నే వహించుకుంటూ వెళ్తారు. కారణం ఏంటో తెలుసా? ప్రభువా, ఈ భారాన్ని మోపినవాడు నువ్వే కదా నా మీద, నేను ఎందుకు బాధపడాలా? నా భారాన్ని నువ్వు తేలిక చేయలేవా? నా బరువును నువ్వు మొయ్యలేవా? మరి ఎందుకు నా మీదే పెట్టావు? సరే, ఇది నాకు నేర్పించడానికా? సరే అయితే నేను ఎత్తుకుంటాను. అది ఎంత బరువైనా నేను మోయడానికి ఇష్టపడతాను అని నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడ్డావా? అక్కడే దేవుడు మరలా అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నా కాడిని ఎత్తుకోవడానికి నువ్వు ఇష్టపడతావో నా కాడి ఏమైపోద్దో తెలుసా నీకు? సులువుగాను తేలికగాను మారిపోద్దట. ఆ పెట్టిన కాడిని మోపినవాడే దాన్ని చాలా తేలిక చేస్తాడట. కానీ నువ్వెప్పుడూ నోరు తెరవకు, భరించు. అపోస్తులు అదే చేశారు. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. మాకు మొదటే తెలుసు, యేసు ప్రభువారినే ఇంతగా లోకం అంతా చంపేసిందే, మమ్మల్ని ఏమైనా వదిలేస్తుందా? మాకు తెలుసు. అందుకన్నాడు, ఇంతే కాదు, దేవుని కోసం ఏదైనా భరించడానికి ఇష్టమే. అలాగ వారు ఒప్పుకున్నారు కాబట్టి అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టేశారు. ఆ నిందలను, అవమానాలని, తిరస్కారాలను పట్టించుకోలేదు. అందుకని దేవుడి కొరకు మనల్ని ఎవరు ఎన్ని అనుకున్నా సరే పట్టించుకో, లెక్క చేయం కూడా. హాలయ్య అనుకుంటే మనకేంటండి, నేను నా దేవుడి కోసమే జీవించాలంతే. ఎవరు అనుకుంటే మనం వాళ్ళ కోసం మారిపోం. కాబట్టి ఈరోజు దేవుని కొరకు మన అవమానములను కూడా భరించేవారు. ఎన్ని నిందలనైనా, ఎన్ని తిరస్కారాలనైనా మనం భరించేవారు. అలాగ ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి దేవుని కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టు. నీ శరీరంలో పోరాడుతున్న ఆ పోరాటం నుండి, నీ కుటుంబం మధ్య నుండి పోరాడుతున్న ఆ పోరాటం నుండి, సమాజంలో నుంచి నీకు ఎదురవుతున్న అవమానాలు, ఈ పోరాటాన్ని
నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలా. వాటిని పట్టించుకున్నావా నువ్వు ముందుకు వెళ్ళలేవు, వాటిని వదిలేసావా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. కాబట్టి ఇవన్నిటినీ పట్టించుకోవద్దు, దేవుని కొరకు జీవించాలని ప్రయత్నించేద్దాం. ఇవన్నీ శ్రమలన్నీ కూడా మనకు ఆశీర్వాదాన్ని, మహిమనే తీసుకురాగలుగుతాయి. ఆ రీతిగా ప్రభు మనకు సహించడానికి ఆ సహనాన్ని, ఓర్పుకును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా మమ్మల్ని మీ సన్నిధిలో తీసుకొచ్చి మాతో మాట్లాడిన మీ లేఖన భాగములను బట్టి వందనాలు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40, 41, 42 వచనాల్లో వారిని అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి ఇంకెక్కడనూ మీరు బోధించకూడదని వారు ఖండితముగా ఆజ్ఞాపించినప్పుడు వారు ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున ప్రభువా, మీ కొరకు ఎలాంటి శ్రమలనైనా, నిందలనైనా, అవమానాలనైనా భరించారు. అంతేకాదు వారు మీ కొరకు తమ ప్రాణములను సైతము బలిగా అప్పగించారు తండ్రి. అంతటి గొప్పవారు. ఈ రోజుల్లో మేమైతే మా శరీరముల కొరకు కానీ, ప్రభా మా కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు కానీ, సమాజంలో మాకు ఎదురవుతున్న పరిస్థితులను ఎన్నోసార్లు ఈ నిందలను, అవమానాలని, తిరస్కారాలని తట్టుకోలేక ఎన్నోసార్లు నీ నుండి దూరమైన పరిస్థితులు, నిన్ను బాధపెట్టిన పరిస్థితులు, నిన్ను అవమానపరిచిన పరిస్థితులు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే శరీరముతో ఉన్నవారము, రక్తమాంసములు కలిగిన వారము అనేక సార్లు మా కోపం, మా పంతాలు, లోక సంబంధమైన వాటిని ఉపయోగించి ఎన్నోసార్లు అవమానాన్ని, నిందలను భరించలేని స్థితి కలిగిన వారు మమ్మల్ని క్షమించండి. ఈ అవమానాలు, నిందలే మాకు బహుమానమని ఈరోజు మరలా జ్ఞాపకం చేశారు. మీ యొక్క సేవలో లేక మిమ్మల్ని నమ్ముకున్న దగ్గర నుంచి ఒక క్రైస్తవుడిగా జీవించే జీవిత కాలంలో ఎలాంటి అవమానాలైనా, ఎలాంటి నిందలనైనా మేము భరించేవారిగా కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. అటువంటి సహనాన్ని, ఓర్పును భరించే శక్తిని మాకు అనుగ్రహించండి. మేము అవమానాల్లోనే, నిందలలోనే మేము సంతోషించేవారిగా మాకు సహాయాన్ని దయచేయండి ప్రభువా. తోడుగుండండి. ఈ రాత్రికాల సమయంలో ఏదైతే మీరు నాతోనూ మాతోనూ మాట్లాడినారో దానికి తగినట్లుగా జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మా శరీరాల్లో పోరాడుతున్న అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, శరీర సంబంధమైన ఉప్పొంగే స్థితికి కానీ ఏనాడు మేము వెళ్ళకున్నట్లుగా మా శరీరములను మేము చంపుకునేవారుగా సిద్ధపరచండి. అలాగే తండ్రి, మా శరీరాన్ని మేము జయించగలిగినప్పుడే ఇంకెవరు ఏమనుకున్నప్పటికీ కూడా మేము దాన్ని సహించేవారు, ఓర్చుకునేవారు. అందుకని మా శరీరాన్ని మొట్టమొదటిగా మమ్మల్ని లోపరుచుకునేవారుగా సిద్ధపరచండి. సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డను మీ పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారిని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి ప్రభా. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడిపించి వారికి మీరే సంపూర్ణమైన సమృద్ధిని వారికి అనుగ్రహించండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడం కొరకే వారిని బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మరొకసారి మరి గ్లోరీ ప్రశస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి బిడ్డ నూతనమైన సంవత్సరంలో ప్రవేశించి ఉంటుండగా తండ్రి, గడిచిన సంవత్సరాలన్నింటిలో కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. ఈ సంవత్సరంలో కూడా బిడ్డకు కావలసిన ఆయురారోగ్యాల్ని దయచేయండి. నీ కొరకు బిడ్డ జీవించుట్లో సిద్ధపరచండి. లోకం తన జీవితంలోకి రాకున్నట్లుగా లోకం నుండి వేరేని జీవితాన్ని జీవించుట్లో తను సిద్ధపరచండి, కాపాడండి. అలాగే తండ్రి ఈ సమయంలో మరి మీద అవసరాలు ప్రిస్కల సిస్టర్ వారి కుటుంబాన్ని, అరుణా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, లిడియా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, అలాగే తండ్రి సోదరి ఈశ్వరి సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, రూత్ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, ఇలా ప్రభా నీ బిడ్డల కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి ఆర్థిక సమస్యలంటిలో మీ రక్షణాస్థానం చాపండి. నేను నా కుటుంబాన్ని కూడా ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా. మరి ప్రతి అవసరం ఇంతవరకు తీరుస్తూ వస్తున్నందుకు వందనాలు. మీరే కనికరించండి. ఆత్మీయంగా నా కుటుంబం కూడా నీలో కట్టబడడానికి సిద్ధపరచండి. ఇలాగూ ప్రభా బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముట్టండి, స్వస్థపరచండి.
ఇలా తండ్రి ఇంకా ఎవరినైతే మరిచామో వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తుట్టలకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.